పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం ప్రముఖ ఛానల్ ప్రతినిధిపై పెనుకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. పెనుకొండ మండలం నడుపుడి ఏటిగట్ల మరమ్మతుల విషయంలో కాంట్రాక్టర్ను అడ్డుగా ఉన్న చెట్లను జేసీపీ సాయంతో చెట్లను తొలగించడం జరిగింది. ఆ తొలగించిన చెట్ల కొమ్మలను చాగల్లు మండలం చిక్కాల గ్రామానికి చెందిన కొయ్య వెంకట్రావు తొలగిస్తుండగా ఇద్దరు వ్యక్తులు వచ్చి చెట్లు ఎందుకు నరుకుతున్నారని భయభ్రాంతులకు గురిచేసి ఒక ప్రముఖ ఛానల్కి చెందిన రిపోర్టర్ను పిలిచి బ్లాక్మెయిల్కి పాల్పడ్డారని, నా వద్ద నుండి 10,000 రూపాయలు అక్రమంగా అన్యాయంగా ఓ ప్రముఖ ఛానల్ ప్రతినిధి పాలకుమార్ అనే వ్యక్తి లాక్కున్నారంటూ మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. నేను పడిపోయి ఉన్న చెట్ల కొమ్మలను నరుక్కొని ఎండిన పుల్లలను అమ్ముకొని జీవనం సాగిస్తుంటాను. నన్ను వదిలేయండని బతిమలాడినా కూడా వినకుండా బ్లాక్మెయిల్ చేశారని, నగదు తీసుకున్నది కాకుండా 2 రోజుల తర్వాత మళ్లీ కేసులు పెడతారంటూ భయభ్రాంతులకు గురి చేశారంటూ, దాంతో చేసేదేమీ లేక పెనుకొండ పోలీసు వారిని ఆశ్రయించి వారి స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని, అలాగే మీడియా కూడా ఆశ్రయించడం జరిగిందని వెంకట్రావు అన్నారు. ఇలాంటి బ్లాక్మెయిల్కు పాల్పడుతున్న రిపోర్టర్పై చర్యలు తీసుకోవాలని, నిజాయితీగా పనిచేసే జర్నలిస్టులకు కూడా ఇలాంటి వారి వల్ల మచ్చ ఏర్పడుతుందని ఆవేదనను వెల్లబుచ్చారు. నేను తప్పు చేసి ఉంటే ఏ శిక్షకైనా రెడీనంటూ అన్నారు. నాలాంటి వెనుకబడిన కులానికి చెందిన వారిని హింసించడం చాలా నేరమని, నాపై కేసులు పెడతానని బ్లాక్మెయిల్ చేసి 10,000 రూపాయలు తీసుకున్న ప్రముఖ మీడియా ప్రతినిధిపై పూర్తి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని మీడియా ముందు వాపోయారు. ఏటిగట్టు నిమిత్తం మరమ్మతు చేసిన కొమ్మలండి, చెట్లు కొమ్మలండి, ఎరగొట్టేసిన కొమ్మలండి శుభ్రం చేస్తున్నానండి. ఇలాగా పాలకుమార్ అన్న ఇస్తే వచ్చాడండి. వచ్చిన తర్వాత ఈ కొమ్మలు ఎత్తుకోతున్నాడు అండి. ఏంటండి? TV5 అండి. TV5 అంటే పాలకుమార్ అంటే ఆయన వచ్చి నా మీద దౌర్జన్యం చేశాడండి. డబ్బులకు 10,000 కట్టాలన్నారండి. మీకు కడుతుంటండి అంటే కట్టకపోతే కేసు పెడతానన్నారండి. బెదిరించారండి. కేసు పెడతానని బెదిరించారు. బెదిరించిన తర్వాత నాకు భయం వేసి నేను డబ్బులు కట్టాను సార్. డబ్బులు కట్టిన తర్వాత మళ్ళీ పాలకుమార్ వచ్చి మళ్ళీ ఎదరికి వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వచ్చి ఈ గొడవ ఎవరికన్నా చెప్తే మళ్ళీ కేసు పెడతాను అని చెప్పాడండి. అది నాకు జడిచి ఇక డబ్బులు పోనీ అక్కడ రైతులతో గట్రా చెప్పానండి. చెప్తే మీ దగ్గర వాళ్ళ డబ్బులు తీసుకుంటామేంటని రైతులు నాకు సహకరించారండి. ఇప్పుడు వాళ్ళు నేను ఏదైనా తప్పు చేసింటే అక్కడ రైతులను కొనుక్కోండి, నేను ఎక్కడేం చేయలేదండి. చేసిన తర్వాత రైతులందరూ అన్నారు మీరు ఏదైనా చేయండి, మేము సాక్ష్యాలు చెప్తామన్నారు సార్. అన్న గురించి నేను మీడియా మిత్రులని కొనుక్కొని ఇలా సహకరించానండి. నాకు జరిగినట్టు ఇంకెవరికి జరగకూడదండి. నేను ఎక్కడి నుంచి వచ్చానంటే కొత్త కోసం వచ్చానండి. వచ్చిన తర్వాత ఇలాగా నన్ను బెదిరించారండి. బెదిరిస్తాను తెలుస్తుందండి. ఎక్కడ నిడదల నుంచి అవతల నుంచి వచ్చినా వచ్చి చెప్తున్నా బెదిరించారండి. నా భయం వేసి డబ్బులు ఇచ్చేసానండి. అయినా వెళ్తే లేకపోతే ఇద్దరు తీసుకొచ్చారండి. వాళ్ళిద్దరూ ఈయన ఎవరంటే చెప్తే పాలకుమార్ అంటున్నారండి. పాలకుమార్ అంటే ఎవరండి అని అడిగానండి. పాలకుమార్ అంటే TV5 అంటానండి నేను. ఆయన చెప్పి ఉన్న ఇద్దరు కూడా భయపెట్టారండి. ఆ ఇద్దరు కూడా ఇద్దరు ముందు వాళ్ళిద్దరు వచ్చి ఆయన తీసుకొచ్చారండి. అంటే మీరు డబ్బులు ఎవరికి ఇచ్చారండి? పాలకుమార్కి అండి. ఆయన ఏ రిపోర్టర్ అన్నాడు? TV5 అంటండి. మరి మీరు ఎందుకు ఇచ్చారు మరి అడిగి? భయపెట్టారండి మమ్మల్ని. పొల కోసుకుంటుంటే ఇరుపని కొమ్మలు కోస్తుంటే భయపెట్టారండి. ఇప్పుడు ఎవరు కొయ్యమట్టు కోసేవండి అండి భయపెట్టి దౌర్జన్యం చేశారండి. కేసు పెట్టేస్తామని డబ్బులు ఇచ్చినట్టు. మరి దౌర్జన్యం కొమ్మలే కదా నువ్వు కోసుకునేది? ఇరుపని కొమ్మలు కోస్తున్నాను సార్. ఇరుపని కొమ్మలు కోస్తుంటే ఇది మొత్తం ఏటిగట్టు మరమ్మతు చేశారండి. అది చేసిన తర్వాత ఇలాగ ఇరుపని కొమ్మలో నేను అక్కడ ఏటిగట్టు అతను కస్టమర్ లేదండి అడిగితే కోసుకోమన్నారని శుభ్రం చేసి పెట్టమన్నారు. చేసిన తర్వాత ఇలాగ వచ్చి దౌర్జన్యం చేశారండి. ఎక్కడి నుంచి వచ్చాను సార్, ఎక్కడ కూలి పని కోసం వచ్చామండి. అయినా వినలేదండి. వినకుండా ఇలా చేశారండి. కంప్లైంట్ పెట్టి 10,000 తీసేసుకుని మళ్ళీ పోలీస్ స్టేషన్ పెడతానన్నారండి. భయం వేసి నేను టీవీ మిత్రులని ఇక్కడ సహకరించానండి. నాకు జరిగినది ఇంకెవరికి జరగకూడదండి. పెట్టమండి. ఎక్కడండి? ఇక్కడ పెనుగొండ అండి. పెనుగొండ పోలీస్ స్టేషన్లో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టమండి. ఎందుకంటే ఇప్పుడు నా జరిగినది ఎవరికి జరగకూడదు కదండి. ఇప్పుడు నా దగ్గర కూలి పనికి వచ్చామండి. వచ్చినప్పుడు భయపెట్టి ఇలాగా నా మీద కేసు ఎట్టేస్తున్నాను అన్నారని మళ్ళీ నా జడిచి నేను కేసు ఎట్టానండి. కంప్లైంట్ రాశానండి ఇక్కడ పెనుగొండలో.